సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇటు మోహన్ బాబు గారికైతే కోర్ట్‌లో షాక్ తగిలింది సార్. అంటే ముందస్తు బెయిల్ అయితే అప్లై చేసుకున్నారు. మొన్న జర్నలిస్ట్‌ల పైన దాడి చేసినందుకు ఆయన్ని పైన కేసు నమోదైంది. దానికోసమని ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే ఇప్పుడు దాన్ని కోర్ట్ కొట్టేసింది. ఇప్పుడే మనం అల్లు అర్జున్ గారి అరెస్ట్‌ని చూసాం. ఇప్పుడు మళ్ళీ మోహన్ బాబు గారి అరెస్ట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి జర్నలిస్ట్‌లు కూడా పోలీసుల పైన ఒత్తిడి తెస్తున్నారు. ఇంకా అరెస్ట్ కాలేదేంటి అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రేపో మాపో ఆయన కూడా అరెస్ట్ అవ్వచ్చు అన్న వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. మీరేం చెప్తారు అంటే సార్? 24 వరకు ఒక టైం ఉంది ఆయనకి. హ్మ్. అది చెప్పుకొని ఆయన 24 విచారణకు హాజరవుతాను. అప్పటి వరకు నా ఆరోగ్యం రీత్యా నేను హాజరవ్వలేని పరిస్థితి ఉంది. హ్మ్. బెయిల్ ఎలాగూ లేదు అనేది అర్థమైపోయింది కాబట్టి, ఓకే. కోర్టు ఇచ్చినటువంటి గడువుని వినియోగించుకొని 24 నేనొస్తాను. 24 విచారణ సందర్భంగా ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు. ఓకే. అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు బెయిల్‌కి వెళ్ళారు. విచారణకు వెళ్ళినప్పుడు గదా అరెస్ట్ చేసేది, లేనిది తెలిసేది. అవును. సో, 24 వరకు ఆయన మీద ఇమ్మీడియేట్ చర్యలు ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. హ్మ్. కానీ పోలీసులు రేపు పొద్దున్నే వెళ్లి ఆయన అరెస్ట్ చేయొచ్చు. చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అంటే దీనికి కూడా ఉదాహరణలున్నాయి మనకి. సో, ఏదైనా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయినప్పుడు ఏం జరుగుతుంది? ముందస్తు బెయిల్ రాలేదు కాబట్టి రిమాండ్‌కి వెళ్లి బెయిల్ యేసుకుంటారు. రిమాండ్‌కి వెళ్ళిన తర్వాత బెయిల్ ఇవ్వచ్చు. హ్మ్. అంటే ఆయన ఆరోగ్యం సహకరించడం లేదు, వయసు ఇవన్నీ చెప్పి ఈ కన్సిడర్ చేసి బెయిల్ ఇవ్వండి అని అడుగుతారు. బెయిల్ మంజూరవుతుంది. జామీందారులను ప్రొడ్యూస్ చేసుకొని రిలీజ్ అవుతాడు జైలు నుంచి ఆయన. హ్మ్. అయిపోతుంది. ఇంటికెళ్ళిపోతాడు. హ్యాపీగా ఉంటాడాయన. కేసు ఎప్పుడో జరుగుతుంది ట్రయలు. ఆ ట్రయల్ జరిగినప్పుడు విట్నెస్‌ని మేనేజ్ చేసుకుంటారు. ఎవరు కూడా కేసు మెరిట్స్ మీద ఇప్పుడు గెలవటం లేదు. ఓకే. ప్రతి కేసులోనూ సాక్షుల్ని మేనేజ్ చేయటం అనేది జరుగుతోంది. హ్మ్. అలాగే మోహన్ బాబు గారి కేసులో వీళ్ళు పెట్టేటువంటి అంటే ఎగ్జిబిట్లుగా వీళ్ళు చూపించేటువంటి సాక్ష్యాలుగా వీళ్ళు చూపించేటువంటి పేపర్ కటింగ్స్ కావచ్చు, లేకపోతే ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ వీడియో, ఆడియో హ్మ్. ఫైల్స్ ఇవన్నీ వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసినప్పటికీ కోర్టు వాటిని సాక్ష్యాధారాలుగా పరిగణించాలంటే ఎవరైతే వాటిని రికార్డ్ చేశారో వాళ్ళొచ్చి కోర్టుకి సాక్ష్యం చెప్పాలి. ఓకే. చెబితే అప్పుడు కోర్టు కన్సిడర్ చేసి హ్మ్. అకార్డింగ్ టు ఆ విట్నెసెస్ వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగా జడ్జిమెంట్ ఉంటుంది. హ్మ్. ఇదంతా జరగడానికి ఎలాగూ టైం తీసుకుంటుంది కాబట్టి అంతకాలం ఆయన బెయిల్ మీద బయట ఉంటాడు ఓకే. హాయిగానే. హ్మ్. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మోహన్ బాబు గారు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆయన కూడా 1 ఆర్ 2 డేస్ ఇప్పుడు అల్లు అర్జున్ ఎలాగైతే 2 డేస్‌కి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఏదైనా మిరకిల్ జరిగితే ఆయన రాత్రికే వచ్చేయొచ్చు కూడా. ఓకే. ఈయనది కూడా అలాగే జరగొచ్చు. హ్మ్. 24 ఉదయం గనక ఈయన్ని అరెస్ట్ చేస్తే మధ్యాహ్నానికి బెయిల్ వస్తే వాళ్ళు వెంటనే షూరిటీలు సబ్మిట్ చేసుకొని ఆ రోజే జైలుకెళ్ళకుండా బయటకొచ్చేసే అవకాశం కూడా ఉంది. ఓకే. ఏదైనా జరగొచ్చు. కానీ ఒకటి జరిగింది వాస్తవం. చేసినటువంటి పనికి తాలూకా ఏదో ఒక ఫలితాన్ని అనుభవించాల్సుంటుంది. ఓకే.